ప్రార్థన చేశాం. కృపగలిగిన తండ్రి, స్తోత్రం నాయన. మీ యొక్క అనాది సంకల్పములో మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నాయన నశించుతున్న మానవాళి కొరకు భూమి మీద సంఘాన్ని ఏర్పరిచి సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును ప్రకటించుటకు అనేకులను సేవకులుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను నాయన మరి సువార్థికులుగాను మీరు లేవనెత్తిన విధానాన్ని బట్టి తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘమంతయు కూడి మీ నామాన్ని స్తుతిస్తుండగా మా స్తుతులకు యోగ్యుడమైన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు ఆత్మీయ గీతాలు పాడి ఉన్న నిబిడలమైన మా అందరికీ మీరు ఇచ్చిన స్వరమును బట్టి తండ్రి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ఉదయకాలం మందు సంఘమునకునైనా సత్య సువార్తను మేము నిబిడలమైన మేమిరువురం అందించబోతుండగా మీ జ్ఞానము చేత నిబిడలమైన మమ్మల్ని నింపండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. ఈ పని కొరకు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన ద్వారా తండ్రి మీరు మహిమ పొంది ఆరాధించుటకు కూడి వచ్చిన నీ బిడ్డలమైన మాకందరికీ సర్వసమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ రాలేకపోతున్న బిడ్డలందరి పట్ల మీ కృపను చూపించమని ప్రార్థిస్తూ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరువచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా. చూడండి, మరి ఈ యొక్క దినంలో దినంలో దేవుని వాక్యాన్ని మనము నేర్చుకొని పోతుండగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 23-24 వచనాలను మనము ధ్యానిస్తూ కొంత దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. 23-24 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావమును ధరించుకోవాలి. నూతన పరచబడాలి, నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే మన భక్తి విశ్వాస జీవితంలో కనబరచాలా వద్దా? మనము భక్తి చేస్తున్నాము అంటే దేవుణ్ణి భక్తి చేయడం అంటే దేవుణ్ణి స్తుతించడము, లేక దేవుణ్ణి గణపరచడము, లేక దేవుణ్ణి ఆరాధించడము కదా. మరి ఈ ఆరాధించే విషయంలోనూ స్తుతించే విషయంలోనూ నీ జీవితంలో విశ్వాసం అంటూ ఉండాలా వద్దా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం కదా. అంటే నువ్వు నీ భక్తి విశ్వాసం ఉంటేనే నువ్వు భక్తి కలిగిన ఉంటావు, లేకపోతే లేదు. ఆ విశ్వాసాన్ని గురించి కూడా అంటున్నాడు, విశ్వాసం అనున్నది
నిరీక్షించుచున్న వాని యొక్క నిజ స్వరూపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసము, నీకు విశ్వాసం ఉంటే నీకు భక్తి ఉంటుంది. ఆ భక్తిని రంజింప చేయడానికి నీకేం కావాలి? ఇప్పుడు ఖచ్చితంగా విశ్వాసం ఉండాల్సింది నీ జీవితం. దేవుని ఎడల విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేని జీవితము వ్యర్థమయ్యినది, అది మృతముతో పోలుస్తున్నాను. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు అక్కడే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనములు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. తర్వాత కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఏంటిది కొండ మీద నుండి పట్టణము? ఇందాక అనుకున్నామే, యెరూషలేము. యెరూషలేములో సంఘము స్థాపించబడింది మొదట. అక్కడ నుండి భూదిగంతములంతయు కూడా సంఘము విస్తరింపబడి ఉన్నది. అందుకంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీకు సంఘము మరుగై ఉన్నదండి? సంఘం ఏమైనా దొంగతనంగా ఉందా? లేదు. సంఘము బాహాటంగా తెలుస్తుంది. ఇక్కడ జరుగుతున్న ఆరాధన బాహాటంగా తెలుస్తుంది. ఇక్కడ దేవుని స్తుతిస్తుండగా అనేకులు చూస్తున్నారు, అనేకులు వింటున్నారు దేవుని స్తుతిస్తున్నప్పుడు. ఇక్కడ ఏది కూడా మరుగై ఉండలేదు. దేవుని సంఘము మరుగై ఉండదండి. దేవుని సంఘము మరుగై ఉండదు. అది కంటున్నాడు, యెరూషలేము దేవాలయము. యెరూషలేములో ఏమున్నదంట? దేవాలయము. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషుడు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపపు స్తంభము మీదనే పెట్టుదురు. మనం దీపపు స్తంభం మీద దీపం పెడితే ఇల్లంతా వెలుగవుతుంది. చూడండి, మరి కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండలేదు. అది లోకమంతటికి వెలుగునిచ్చే పట్టణం అయి ఉన్నది. అక్కడ ఏర్పరచబడిన సంఘము లోకమంతటికి రక్షణ సువార్తను ప్రకటించేటువంటిదిగా ఉన్నది. అనేకులను సంఘములోనికి చేర్చబడేదిగా ఉన్నది. కాబట్టి రంజింప చేయటము, భక్తిని రంజింప చేయటం అంటే ప్రకాశింప చేయడము. ప్రకాశింప చేయడం, ప్రకాశవంతమైన వెలుగు. ఎక్కడున్నాము? యేసుప్రభు వారి లోకమునకు లోకరక్షకుడిగా వస్తున్నప్పుడు ఎవరికి కనపడింది ఆ వెలుగు? ఎవరికి కనపడిందండి ఆ వెలుగు? ప్రకాశమానమైన వెలుగు. ఒక దూత వచ్చి భయపడకుడే అని ఎవరితో చెప్పింది? గొర్రెల కాపరులతో చెప్పింది. ప్రకాశమానమైన వెలుగంటే ఆ దివ్యమైన వెలుగుకి ఇంకొక వెలుగు సాటి అనేది కాదు అని అర్థం. అంటే అలాంటి రంజింప చేయు వెలుగు అనగా ప్రకాశింప చేయగలిగేటువంటి వెలుగు లోకమునకు వెలుగై ఉన్నది. అది యెరూషలేము కొండ మీద నుండి పట్టణమును ఆ వెలుగు మరుగు చేయదు. అంటే సంఘమును మరుగు చేయదు ఆ వెలుగు. సంఘమును అనేకులకు కనబరుస్తూ ఉంటుంది. అదే రీతిగా మనం కనుక చూస్తే కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు అంటున్నాడు, 34వ కీర్తన 8వ వచనం చూద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడు. దేవుడు మంచివాడే కాదా? దేవుడు మంచివాడే కాదా? ఏమండి, నేను మంచివాడే కాదా? మీరు మంచివాళ్ళ కాదా? ఎవరికోండి అనుకోండి. నేను మంచివాడినా కాదా? నేను అనుకో మీరు కూడా. నేను మంచివాడినా కాదా? నన్ను మంచివాడినా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? నన్ను కదా.
నేను మంచోడి కాదు మంచిదానే కాదు అంటే ఊరుకోకపోవడం సమస్య, అది వేరే సంగతి. అది ఊరుకుంటారా ఊరుకోరా అది వేరే విషయం. కానీ దేవుడు అంగీకరించడు ఆ మాటని. మనుషులు అంగీకరించకపోయినా పెద్ద సమస్య ఏం కాదు, కానీ దేవుడు అంగీకరించకపోతేనే ఇబ్బంది. అందుకంటే ఆడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూడు, రుచి చూస్తే అది నీకు మేలుకరంగా ఉందా, శక్తినిచ్చేదిగా ఉందా, బలమునిచ్చేదిగా ఉందా, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉందా అనే దాని కొరకు మనం రుచి చూస్తాం కదండి. మరి ఇప్పుడు యేసు ప్రభు వారిని లేక తండ్రి అయిన దేవుడిని నీవు రుచి చూడాలంటే నువ్వు ఆయనని ఎరిగి ఉంటేనే కదా. అంతేనా? ఎరకపోతే రుచి తెలిసిద్దండి? తెలియదు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలమందు నీవు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. భక్తి యొక్క శక్తి, భక్తిలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? విశ్వాసం. ఒకవేళ రుచి చూడని విశ్వాసం ఉంటే అది శాశ్వతమైనదిగా ఉంటుందా? ఆ విశ్వాసము ఏమండి? రుచి చూడని విశ్వాసం ఉంది, అది శాశ్వతమైనట్టు భక్తి ఉంటుందా? ఉంటుందా? భక్తి ఉండదు, శాశ్వతం. అందుకంటాడు భక్తి యొక్క శక్తిని రుచి చూడని విశ్వాసి నిత్యము కోల్పోతుంటాడు. అతను భక్తి యొక్క శక్తిని లేక విశ్వాసం యొక్క శక్తిని రుచి చూడని వ్యక్తి ఏం కోల్పోతాడంట? నిత్యము విశ్వాసంలో కోల్పోతూనే ఉంటాడు, పడిపోతుంటాడు, విశ్వాసం తప్పిపోతుంటాడు. అంటే నువ్వు గుర్తించాలి, దేవుని ఎడల నీకు ఎంత విశ్వాసం ఉన్నదో నీకు గుర్తుండాలి. మొదట నాకు విశ్వాసం లేదండి, దేవుడు చేస్తాడో చేయడండి అని అంటే నీలో విశ్వాసం ఉందనే లేదనే? చేస్తాడో లేదోనండి, ఇస్తాడో లేదోనండి, అప్పు తీరుస్తాడో లేదోనండి అని అంటే తీరుస్తాడా తీరవడా? విశ్వాసంతో ఉన్నావా లేదా? అప్పుడు అంటే నీలో రెండు రకాల ఆలోచనలు కనబడుతున్నాయి. ఒకవైపు విశ్వాసం ఉందంటున్నావు, రెండో వైపు ఏమో ఎక్కడో సందేహము కనబడుతుంది కదా. ఒక యజమానుడు ఇద్దరికి దాసులు ఏమన్నా నేరడా? ఉండగలుగుతాడా? ఉండలేడు. మరి ఇప్పుడు నువ్వు విశ్వాసములో ఉండాలా, విశ్వాసం లేనివానిగా ఉండాలా? విశ్వాసములో ఉంటే చేస్తాడో చెయ్యడు అనే మాట రాదు. చేస్తాడు, అంతే, చేస్తాడు. ఎందుకు చేయడు? నువ్వు నమ్మిన దేవుడు ఏమన్నా సామాన్యుడా? అసామాన్యుడు. ఆయనకు మించినటువంటి శక్తి కలిగిన వారు ఎవరు కూడా ఆకాశము కిందను ఆకాశము పైనను ఎవరు కూడా లేరు. కాబట్టి భక్తి యొక్క శక్తిని రుచి చూడని విశ్వాసి, భక్తి ఆ విశ్వాసము ఆ శక్తిని రుచి చూడని వ్యక్తి నిత్యం అతను ఏమవుతాడు? కోల్పోతూనే ఉంటాడు. ఏదో ఒకటి జీవితంలో ఏదో ఒకటి కోల్పోతూనే ఉంటాడు. అలానే హెబ్రీలకు రాసిన పత్రికలో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఒకసారి వెలిగింపబడి ఏమంట? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరము ఏ వరం? అది పరిశుద్ధాత్మ అనే వరము. పరలోక సంబంధమైన వరాన్ని మీరు రుచి చూసారా చూడలేదా? దీన్ని బట్టి ఏం కాదు ఏంటిరా? ఏమా ఏదో అంటే కాదు, మీరు జవాబు చెప్పటం లేదని. పరలోక సంబంధమైన వరం అంటే ఏంటిదో మీకు తెలియలేదు. పరిశుద్ధాత్మ వరము. బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ అనే వరమును ముందు కూర్చో, అక్కడే కూర్చో. పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతున్నావు. పరిశుద్ధాత్మ అనే వరము అది ఎక్కడి నుంచి వచ్చింది? అది
భూ సంబంధమైందా? భూ సంబంధమైందండి. దేవుని వరాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని వద్ద నుండి. ఎక్కడున్నాడు ఆయన? మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? అది అలా జవాబు రావాలి. అప్పుడే సంఘంలో వాళ్ళు నేర్చుకున్నట్టు. ఈ దేవుడు ఎక్కడున్నాడమ్మా అంటే ఏం చెబుతావు? పరలోకంలో ఉన్న దేవుడిని కనపడ్డాడంటే ఏం చెబుతావు? వాక్యం ద్వారా కనపడ్డాడయ్యా అంతే. ఇంకోడికి మైండ్ పోద్ది అవతలాడు. ఇదేంద్ర బాబు పరలోకంలో ఉండంటాడు, వాక్యం ద్వారా కనపడుతుందంటాడు, ఆయన కనపడే దేవుడు నాకెందుకు కనపట్టలేదు అని వాడికి ప్రశ్న వచ్చిద్దా రాదా? అప్పుడు ఎక్కడికి రావాలి? అప్పుడు దాకా ఆయన పరిస్థితి ఏంటి? అన్యుడు. అప్పుడు దాకా ఆయన పరిస్థితి ఏంది? అన్యుడు. ఇప్పుడు ఎక్కడికి రావాలి ఆయన? ఇప్పుడు అన్యుల దేశంలో వెలుగు వస్తుందా రాదా? దీన్ని బట్టి అన్యుల దేశంలోనికి వెలుగు వచ్చిద్దా రాదా? నువ్వు వాక్యం వింటేనే, నువ్వు వాక్యం ద్వారా బలపరచబడితేనే. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం మందు నువ్వేం చేస్తున్నావో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాక్యం అనేది ఎవరిది కాదు. అది ఎక్కడి నుంచి వస్తా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుడిని ఎరిగి కూడా దేవుడిని తిరస్కరించే వాడికి ఇప్పుడు శిక్ష ఉందా లేదా? ఆయన నీతిని తిరస్కరించేవాడికి శిక్ష ఉందా లేదా? ఆయన పనిని ఆటంకపరిచేవాడికి శిక్ష ఉందా లేదా? ఆయన పనిలో ఉంటూ ఆయన ప్రేమను, ఆయన యొక్క పరిశుద్ధాత్మ పరలోక సంబంధమైన ఆ వరమును రుచి చూచి ఆ సంఘమును నువ్వు అవమానపరిచే స్థితిలో ఉన్నావంటే నీకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడా ఇవ్వడా? ఏమండి, సంఘం అంటే ఏదో ఆషామాష అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు తమాషా అయిపోయింది సంఘం అంటే. ఎందుకంటే అలాగా ఆషామాషగాళ్ళు సంఘాలు పెడతాము, దేవుణ్ణి అవమానపరచము. బైబిల్లో ఉన్న క్రమాన్ని బట్టి చేస్తే సంఘానికి ఈ లోకంలో దేనికైనా ఉందో దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమండి? అలాంటి ప్రాముఖ్యత కలిగిన సంఘములోనికి వాక్యము ద్వారా నిన్ను పిలిచినప్పుడు పరలోక సంబంధమైన ఆ వరములను నీవు పొంది దేవుని వాక్యము ద్వారా నువ్వు ఈ లోకంలో బలపరచబడుతూ దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్న విశ్వాసము నీకు కావాలి. అది నువ్వు నిత్యము కోల్పోకూడదు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి 10వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూద్దామండి. 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకా ఉండదు. సారీ, ఇక నువ్వు సంఘంలోకి వచ్చి సంఘం గురించి నువ్వు చెడ్డగా చెప్పావంటే ఫినిష్, నువ్వు అయిపోయినట్టే. అనేక వాక్యం అంతేనా? బుద్ధిపూర్వకంగా అంటే నీ ఇష్టపూర్వకంగా పాపం చేస్తే ఏమంటున్నాడు? పాపమునకు ఇక క్షమాపణ లేదు, నువ్వు బలైపోవటమే. పాపములకు బలి ఇకను ఉండదు. ఇక చచ్చిపోవడానికి నీకు మరలా నువ్వు అయ్యా నేను ఒప్పుకుంటానయ్యా అని అనడానికి లేదు. నువ్వు రుచి చూచావు ఒకసారి నువ్వు రుచి చూసిన తర్వాత ఈ రుచి కన్నా ఇంకా గొప్ప రుచి నీకు ఎక్కడో దొరుకుతుందని నువ్వు ఆలోచన కలిగి ఏ విషయాల్లో నువ్వు తొందరపడుతున్నావో దేవునికి అది అంగీకారయోగ్యమైనది కాదు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నీవు ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించుకో.
పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు 2వ పత్రికలో మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, ఏమండి అక్కడ వరకు ఆపోయి, ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత అంటే ఏం తప్పించుకున్న తర్వాత? పాపము నుంచి తప్పించుకున్న తర్వాత, పాపము నుంచి విడిపింపబడిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత పాపముల చేత జయించబడటం అండి. అంటే పాపముల చేత జయించబడటం అంటే ఏం చేయడం అంటాము? పాపానికి దాసులమైపోవటం, లోబడిపోవటం. పాపములతో జయించబడుట వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది. ఇక మళ్ళా దానికి ఇంకేమైనా ఉందా? ఇంకో మార్గం ఉందా? మరలా నువ్వు అయ్యా నన్ను క్షమించాయా అంటే కుదిరిద్దా? కాబట్టి ఒకసారి నువ్వు వెలిగింపబడి నువ్వు మరలా పాపపు కూబిలోనికి, చీకటిలోనికి నువ్వు వెళ్ళినట్లయితే నీవు నీ పూర్వపు స్థితిని నువ్వేం చేస్తావు? కోల్పోతావు. కాబట్టి అందుకంటున్నాడు, యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో నువ్వు చిక్కుబడి వాటిలో నువ్వు చిక్కుకున్నట్లయితే నీ స్థితి మొదటి స్థితి కన్నా ఈ స్థితి చాలా చెడ్డదు. కడవరి స్థితి. కడవరి అంటే ఏంది? చివరిది మొదటిది. ఇప్పుడు నువ్వు మొదటి స్థితిలో మనం ఎలా ఉన్నాము? పాపములో ఉన్నాము, దేవుని ఎరుగని వారంగా ఉన్నాము, అన్యులుగా ఉన్నాము, అన్యుల దేశంలో ఉన్నాము మనము కదా. ఇప్పుడైతే పరలోక పట్టణంలోనికి వచ్చాము, పరలోక పట్టణపు వెలుగులోనికి వచ్చాము, యెరూషలేములోని వెలుగును మనము చూస్తున్నాము కదండి. చూడండి, అందుకంటున్నాడు విశ్వాసి తన భక్తిని కోల్పోకుండా ఉండాలి. విశ్వాసి తన భక్తిని కోల్పోకుండా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు కోల్పోవా, ఏ విషయంలో కోల్పోబాకు. ప్రార్థించు అంతే, ప్రార్థించు, అదే జరుగుతుంది. ప్రార్థనే జయం. చూడండి, ఇక్కడ మొదటి విషయంలో మనకు ఒక విషయం కనపడుతుంది. భక్తిలో ఏముంది? భక్తిలో ఏముందండి? భక్తిలో ఏముంది? యేసయ్య నామములో శక్తి ఉన్నదంటే అట్ట గుద్దితే కానీ మనకి గుద్దుడికి కానీ మనం లేకమా? ఏమండి, వాక్యం అంటే దూసుకుపోవాలి, స్మూత్గా వెళ్ళిపోవాలి. స్మూత్గా వెళ్తే ఏమైనా అడ్డం ఉన్నట్ట, అడ్డం లేనట్ట? కత్తి చూడు, పొదరైన కత్తిని ఊరికట్ట త్వరకాయ మీద అనంగలే ఊరికి దిగిపోద్ది. అసలు బలం కూడా ఉపయోగించాల్సిన పని లేదు. వాడగలిగినటువంటి ఖడ్గము వలె ఉన్నది వాక్యము. అది ఎటు దిప్పైనా నిన్ను మార్చుకోగలదు. జాగ్రత్త. భక్తిలో శక్తి లోపించిన ఎడల ఏమైపోతాము? విశ్వాసంలో ఎక్కిరించబడతా. అప్పుడు వెళ్ళిందమ్మ చర్చికి, అయిపోయింది దీన్ని సంపడం. వెళ్ళాడయ్యా ప్రార్థనకి, బాప్తిజం పొందాడు, మళ్ళీ మొదటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి గ్లాసు, పొద్దున్న లేచేటప్పటికి తలబట్టేయటం. ఏమండే జాగ్రత్త, అలాంటివి వద్దండి. నాశనానికే దారి. చుట్టా బీడి సిగరెట్టు పాపానికి తొలిపెట్టు. ఇక ఆ కోవన్నీ అది అనుకోండి. ముసలమ్మ ముచ్చట్లు కూడా మానుకోండి. దేవుని కించపరిచే మాటలు మానుకోండి. నువ్వు ఎవరినైనా తిట్టుగానే దేవుని తిట్టబాకు, దేవుని సేవకుని తిట్టబాకు. నువ్వు ఏదైనా ఆటంకపరచు, సంఘాన్ని ఆటంకపరచబాకు, సంఘ కార్యక్రమాన్ని తృణీకరించబాకు.
రెండిటికి అంత ప్రాముఖ్యత ఉందండి. మీరు అనుకోవచ్చు మా ఊళ్ళో వాడేగా, మా పాస్టరేగా, మా కులపోడేగా, మా ఇంటి పక్కోడేగా అనుకోవచ్చు. కానీ ఆయన పైన ఎవరి దృష్టి ఉంది? అది గుర్తుపెట్టుకోండి. నీపై ఉన్న దేవుని దృష్టి కన్నా సేవకునిపై దేవుని దృష్టి అత్యధికంగా ఉంటుంది. దేవుడు కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. కాబట్టి జాగ్రత్త. నువ్వు ప్రార్థన మర్చిపోయావంటే నిన్ను మర్చిపోతాడు దేవుడు. నువ్వు ప్రార్థన విడిచిపెట్టావంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నువ్వు సంఘానికి రాకుండా పోయావంటే నువ్వు కూడా నెట్టివేయబడిన స్థితిలోనికే ఉంటావు. సంఘాన్ని నువ్వు అడ్డగించే స్థితిలో ఉన్నావంటే నిన్ను ప్రతి చోట నిన్ను అడ్డగిస్తూనే ఉంటాడు దేవుడు. ఎవరండి? నీ ఇష్టమా? సంఘం నీదే, నీ బంధువుదా, నీ స్నేహితుడిదా, నీ ఇంటి పక్కవాడిదా, నీ ఇరుగువాడిదా, నీ పొరుగువాడిదా అండి? యేసు ప్రభువారు కల్వరి శిలువలో స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘము, అదే క్రీస్తు సంఘము భూమి మీద విరాజిల్లుచున్నది. అనుదినము సంఘములోనికి చేర్చబడుతూ ఉన్నారు. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక సంఘము ప్రార్థిస్తూ, సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ క్రీస్తు వచ్చు వరకు సంఘము అలాగే నిలిచి ఉంటుంది. క్రీస్తు ప్రభువారు మరలా అధ్యాకాశమునకు వచ్చే సంఘమును ఆయన ఆకాశమునకు తీసుకుంటారు. కాబట్టి ప్రియా దేవుని సంఘము, ఈ ఉదయకాలమందు భక్తిలో శక్తి లోపించినప్పుడు విశ్వాసం ఏం చేయబడుతుంది? ఇప్పుడు వెళ్ళిందిరా, వెళ్ళాడు, అయిపోయింది. 6 రోజులు, 4 రోజులు, సంవత్సరం ఉన్నాడు రా, మళ్ళీ మొదలే సాయంత్రం అయ్యేటప్పటికే కదా. ఆదివారం అయిపోతే ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే ఏమవుతుంది? నీ ఆత్మకు కావాల్సిన బలమును శక్తిని కోల్పోతావు. నువ్వు షేక్ అయిపోతున్నావు. సంఘం దగ్గరికి రావాలంటే నువ్వు షేక్ అవుతున్నావు. ఎందుకు? నీ పాపపు బ్రతుకును నువ్వు విడిచిపెట్టలేక పోతున్నావు. రెండో విషయాన్ని చూద్దాం. విశ్వాసం యొక్క శక్తి ఎక్కడుందంట? విశ్వాసం యొక్క శక్తి ఎక్కడుంది? దేనిలో ఉంది? దేవునిలో ఉంది. అంటే దేవుని ఎడల నీ భక్తిలోనే ఉంది. మరి ఈ శక్తి అనేటువంటిది ఎలాగ ఉందో మనము 2 విషయాలు లేక 3 విషయాలు చూసి నేను ఒక 5 నిమిషాల్లోనే ముగిస్తాను. 12 గంటలకల్లా వర్తమానము, 2 వర్తమానాలు కూడా 12:05కే. ఇక ఆపటాలు ఏముండవు, లేగటాలు ఏముండవు. ఇక ప్రభురాత్రి భోజనమే డైరెక్ట్. చూడండి, ఇక్కడ మనకు కనపడితే ఏమన్నాము? విశ్వాసం యొక్క శక్తి భక్తిలో ఉన్నది అని చెప్పాను. విశ్వాసం యొక్క శక్తి నీ భక్తిలో, నీ విశ్వాసం ఎంతో నీ భక్తి అంతా కనబరుస్తుంది. దాంట్లో మనకు కనపడేది ఏంటంటే, శక్తి అంటే దేవుని ఎడల నీకు కోరిక. కోరిక అంటే ఏ కోరిక? అన్నం ఎడల కోరిక, ఆహారం ఎడల కోరిక, తినాలని, ఆకలి తీర్చుకోవాలి. మరి దేవుని ఎడల కోరిక ఏంటి? దేవుని వద్ద నుండి పొందాలనే కదా, దేవుని యొక్క శక్తిని పొందాలనే కదా నీ కోరిక. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏం కోరుకున్నావు అంటే నువ్వేం చెబుతావు? నేను నిత్య జీవం పొందాలని కోరుకున్నాను, లేదా మా అమ్మాయికి పెళ్లి కావాలని కోరుకున్నానా, లేదా నేను పాపానికి దాసుని అయిపోయాను, దాసురాలు అయిపోయాను, దాని నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నావా? ఏం కోరుకుంటున్నావు? నువ్వు పాపము నుంచి విడుదల పొంది నిత్య జీవము నువ్వు పొందాలి. అదే నీ కోరిక. నువ్వు పడాము కదా, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఎందుకు? యేసులా ఉండాలని, యేసుతో నడవాలని. అదే నా కోరిక. ఈ 2 కలిస్తే యేసుతో ఉండి యేసుతో నడిస్తే ఆయన ఎక్కడికి ఉండాడు అక్కడ తీసుకెళ్తాడా లేదా నిన్ను? నిత్య జీవం.
అదే నీ భక్తిలో ఉన్న ఆ శక్తి, అదే గొప్ప విశ్వాసము. దానికి ఒక బాధ్యత ఉన్నది. బాధ్యత ప్రకారము నువ్వు నడుచుకోవాలి, కానీ నీ ఇష్టానుసారము నువ్వు నడుచుకోవడానికి వీలు లేదు. నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటానంటే నువ్వు సంఘానికి రానవసరం లేదు. ఇక్కడ ఒక నడతా, బయట ఒక నడతా నడవద్దు. నువ్వు నడిస్తే ఇదే నడువు లేక అదే నడువు, ఇదే నడువు లేక అదే నడువు. బలవంతం ఏమి లేదు, ఒత్తిడేమి లేదు. ఎందుకు మనం ఇలాంటి స్థితిలోకి వస్తున్నాము అని అంటే మనలో విశ్వాసము సన్నగిల్లిపోతుంది. రెండవది, మనకు కార్యదీక్ష లేదు. కార్యదీక్ష అంటే ఏంటిదంటే, కార్యదీక్షను ఇంకో భాషలు ఏమంటారు, ఇంకో పదం, పట్టుదల లేదు. పట్టుదల కూడా దేనికి సంబంధించింది? ఈ పని నేను చేయగలుగుతాను, 10th క్లాస్ నేను ఫస్ట్ క్లాస్లో పేసగలుగుతాను అంటే చేయగలనే చేయలేనే. ఓ పిల్లోడు తీర్మానం చేసుకుంటాడు, ఒక బిడ్డ తీర్మానం చేసుకుంటాడు, నేను ఈ సంవత్సరం 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అవ్వాలి అంటే ఆమెకు ఒక బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉందా? బాధ్యతలో ఏముంటుంది? పట్టుదల ఉంటుంది, కార్యదీక్ష. ఆ కార్యాన్ని నేను సఫలం చేయాలి, ఆ కార్యాన్ని నేను పొందాలి. ఆ కార్యాన్ని నేను సాధించాలి. అంటే విశ్వాసంలో ఇప్పుడు ఏం కనపడుతుంది? మనకి శక్తి కనపడుతుంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కార్యదీక్ష ఉంది. ఫలితాన్ని పొందలేవండి ఫలితాన్ని. కాబట్టి ప్రియా దేవుని సంగమా, దీంతో పాటు మూడవది ఏం కావాలో తెలుసా? పట్టుదల, కోరిక ఉండాలి, పట్టుదల ఉండాలి. మూడవది ఏముండాలో తెలుసా? క్రీస్తు వలన కలిగిన జ్ఞానం కావాలి. మనకి క్రీస్తు వలన కలిగిన జ్ఞానం కావాలి. దేవుని నువ్వేమడుగుతావు? చదువుకున్న పిల్లలు దేవుని ఏమడుగుతారు? జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వయ్యా, నాకు తెలివిని ఇవ్వయ్యా, ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను నేర్చుకోవడానికి నాకు అవగాహన ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకుంటారు. లేదా చేతైన వాళ్ళు కొంతమంది ప్రార్థన కూడా చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అది నేర్పరు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంలో ఉండరు కదా. వాళ్ళు విశ్వాసంలో ఉండకుండా బిడ్డలను ఎలా విశ్వాసంలో నడుపుతారు? కాబట్టి ఈ ఉదయకాలం మందు నీకు దేవుని జ్ఞానం అవసరము, దేవుని యందు విశ్వాసం అవసరము, దేవుని యెడల భక్తి అవసరము. దేవుణ్ణి చేరాలి, దేవుని సాన్నిధ్యంలోనికి చేర్చబడాలి, ఆయన నిత్య రాజ్యంలోనికి నేను చేర్చబడాలి అనేటువంటి కోరిక నీలో ఉండాలి, ఆ బాధ్యత నీలో ఉండాలి, అట్టి జ్ఞానము నీకు కావాలి. ఏమి లేకపోతే నువ్వు శూన్యమే. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం మందు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకో. తూకం తెలిసిద్దా తెలియదండి? తూకంలో పెడితే తెలిసిద్దా తెలీదా? తెలీదా? నీ భారం ఎంత నీకు తెలీదా? నీ విశ్వాసం ఎంత నీకు తెలీదా? అంటే తూకం ఎత్తే కనపడదు అనుకుంటున్నావా? ఇప్పుడు చెబుతా తూకం ఎత్తే తెలియదు అన్నదానికి. ఇప్పుడు నేను చెబుతా తూకం వేస్తే తెలియదు అన్నదానికి. చిన్న విషయం, చాలా జాగ్రత్త చేయండి. త్రాసు, తూకం అంటే తక్కడే కదా, ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది. ఏమి ఇందులో ఏమి లేనప్పుడు ఇందులో ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది కదా. పాపములు ఒప్పుకున్నవాడు ఒక పక్కన ఉన్నాడు, పాపములు ఒప్పుకున్నవాడు ఒక పక్కన ఉన్నాడు. అర్థమైందా? చూస్తున్నారా నాకు వెళ్ళి? తక్కిడ ఇదొకటి దండ ఇదొక దండ, రెండు మధ్యలో పొల్లు ఉంటుంది. ఇక్కడ ఉన్నారు, ఇక్కడేమో సొరకాయలు ఉన్నాయి. ఇక్కడ సొరకాయ పాపం ఒప్పుకున్నది. ఇక్కడేమో ఏముంది? బరువు ఏంటిది? గుమ్మడికాయ బరువు అనుకో. బరువు ఏంటిది?
పాప బరువు, పాపం యొక్క బరువు. ఇప్పుడు పాపం విడిచిపెట్టినటువంటి దాని బరువు, పాపంతో నింపబడిన దాని బరువు రెండు సమానంగా ఉంటాయా? ఉండవు. మరి ఇప్పుడు ఏది లేచిద్ది పైకి? ఏది కిందకి వెళ్ళిద్ది? ఇది గుమ్మడికాయ పైకి వెళ్ళిద్ది, సొరకాయ పైకి వచ్చింది. అంటే పాపం లేనివాడు దేవుని నీతిని ఎరిగిన వాడుగా ఉంటాడు. అంటే ఈ లోకంలో ఎవరు కూడా పాపం చేయకుండా లేరు. అయినా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడిచ్చిన రక్షణను నువ్వు పొందినప్పుడు, దేవుని హృదయంలో ఒప్పుకున్నప్పుడు నీవు పాపముల నుండి విడిపింపబడతావు. ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన నీకు బాప్తిస్మం ద్వారా ఇస్తాడు. కాబట్టి నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నువ్వు కొలత వేసుకో. నీ విశ్వాసం ఎంతో నువ్వే కొలత వేసుకోవాలి. ఎవరు కొలత వేయరు, నిన్ను ఎవరు తగ్గట్లో తీసుకొచ్చి తూకం వేయరు. హాస్పిటల్కి వెళ్ళగానే ఏం ఎక్కిస్తారు? మనల్ని ముందు బరువు చూడమని ఎక్కిస్తారు. నేను అనేవాడిని నా బరువు కదిరిగిద్దేమో అన్న ఒకసారి. అది 150 కేజీల దాకా బరువు వచ్చింది అన్నాను. కాబట్టి నీ పాప బరువు ఎంతో నువ్వు చూసుకో. హాస్పిటల్కి వెళ్ళగానే నీ బరువు చూస్తున్నాను. దేవుని దగ్గర రంగలు నీ పాపముల బరువు ఎంతుందో చూసుకో, ఒప్పుకో, దేవుని అడుగు, ఒప్పుకొని మళ్ళా చేయబాకు. ఎక్కడికి వెళ్ళవేక నువ్వు. అందరం వెళ్తాం ఒక చోటకి, కానీ వెళ్ళేది ఒక చోటకి, కానీ వెళ్ళిన తర్వాత వెళ్ళే స్థలాలు వేరుగా ఉంటాయి. వెళ్ళేది అందరూ మట్టిలోకే, కానీ అక్కడ నుంచి మనము వేరుపరచబడుతున్నాము. సంఘంలో ఇక్కడ వేరుపరచబడ్డాము లోకంలో నుండి. సంఘానికి బయట ఉన్న వాళ్ళేమో లోకస్తులుగా ఉన్నారు, సంఘమునకు లోపల ఉన్న వాళ్ళేమో సంఘంలో చేర్చబడినగా ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క రాకడ వరకు, వారి యొక్క అంతం వరకు విశ్వాసములో ఆయన ఇచ్చిన రక్షణలో నిలిచి ఉన్నట్లయితే దేవుని యొక్క నిత్యరాజ్యము స్వతంత్రించుకునేటువంటి ధన్యత, అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలని నీ కోరిక? ఇప్పుడు నీకు ఎక్కడ ఉండాలని నువ్వు కోరిక? నిత్య జీవములో ఉండాలని నీ కోరిక. నిత్య జీవములో ఉండాలంటే ఈ లోకములో వాటిని కొన్నిటినైనా నువ్వు విడిచిపెట్టు. అన్నీ విడిచిపెట్టలేము, కానీ కొన్నిటినైనా నువ్వు విడిచిపెట్టగలిగేటువంటి సాహసాన్ని నువ్వు చేయాలి. దేవుని వ్యతిరేకించబాకు, దేవుని పనిని వ్యతిరేకించబాకు, దేవుని పనిని తృణీకరించబాకు, దేవుని పనిని అడ్డగించబాకు, దేవుని బిడ్డలను అణగద్రొక్కాలని ప్రయత్నం చేయబాకు, దేవుని సేవకులను దూషించబాకు, దేవుని సేవకులను ద్వేషించబాకు. ఎవరిని ద్వేషిస్తున్నావు? అప్పుడు నువ్వు దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. దేవుణ్ణి ద్వేషిస్తే నువ్వు ఎక్కడైనా నిలవగలవా? ఏమండి, నిలవగలవా అండి? ఒకవేళ మనుషుని ద్వేషిస్తే, దూషిస్తే నిలవగలమేమో, కానీ దేవుణ్ణి ద్వేషించినా దూషించినా మనం ఎక్కడ కూడా నిలవలేదు. ఎందుకంటే ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే. నువ్వు నుంచున్న భూమి ఆయనదే, పైకెత్తితే ఆకాశం అది. అక్కడికన్నా రానివుడు, ఇక్కడ ఉండేడు. మరి ఎక్కడ వేలాడుతావు? మరి మధ్యలో నువ్వు కూడా సిలువలో వేలాడతావా? నీకు లేదా ధన్యత, సిలువలో వేలాడే ధన్యత? కాబట్టి ఆలోచించండి, దేవుని మార్గంలో నడవండి, దేవునికి ఇష్టలుగా జీవించండి. దేవుని రాజ్య సువార్తను ఆటంకపరిచే వారికి కూడా ఒక గొప్ప సువార్తను మనం అందించేవారుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాభివందనాలు.